భరత విధేయతలో సహనానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక సంఘటన హజరత్ ఉమ్మే సులైం వారి జీవితంలో మనకు కనిపిస్తుంది. హజరత్ ఉమ్మే సులైం ఎవరు? ఉమ్మే అనస్, అంటే అనస్ యొక్క తల్లి ఉమ్మే సులైం. ఉమ్మే సులైం వారి యొక్క సందర్భం ఒకటి కనిపిస్తుంది. ఉమ్మే సులైం యొక్క భర్త ఒక యుద్ధానికి వెళ్ళిపోతారు. చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చే ఒక రాత్రి ముందు ఉమ్మే సులైం యొక్క కుమారుడు ఉంటాడు, అనారోగ్యంతో చనిపోతాడు. సుదీర్ఘ కాలం తర్వాత భర్త ఇంటికి వస్తున్నాడు. భర్త ఇంటికి వచ్చే ఒక రాత్రి ముందు తన కుమారుడు చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? భర్తను రిసీవ్ చేసుకోవాలా? భర్తతో మంచిగా మాట్లాడాలా? లేదా విషాద ఛాయలు ఇంట్లో కమ్ముకొని ఉండాలంటే ఆ స్త్రీ పుణ్యాత్మరాలు ఏం చేసిందంటే, అబూ తలహా రదియల్లాహు అన్హు వారి ఇంటికి వచ్చారు. తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆ కుమారుని పరుండబెట్టేసి భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా బాగా సింగారించేసుకొని భర్త ఇంటికి రాగానే మంచిగా తయారైపోయి భర్తతో బాగా మాట్లాడి ఆ రాత్రి చివరికి ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య సమాగమం కూడా జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఆ తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున ఉమ్మే సులైం తన భర్త అయినటువంటి అబూ తలహాతో చెప్తున్నారు, చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి మీకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఇవ్వండి అంటే మీరేం చేస్తారు అంటే, అప్పుడు అబూ తలహా చెప్పారు, ఎవరిదైనా ఒక అమానత్ మన దగ్గర ఉంటే నేను దాన్ని ఉత్తమమైన రీతిలో తిరిగి ఇచ్చేస్తానంటే అదే జరిగిందండి. మన అబ్బాయి చనిపోయాడు అనారోగ్యంతో. మీరు వచ్చే ఒక రోజు ముందు అనారోగ్యంతో ఉన్నాడు, మీరు వచ్చారు, ఈ విషయం చెప్తే మీరు అప్సెట్ అయిపోతారు, మీరు నిరాశ గురైపోతారేమనేసి ఆ విషయాన్ని కప్పిపుచ్చేసి నేను సింగారించుకొని చివరిగా వారిద్దరి మధ్య సమాగమం కూడా జరిగిపోయింది. అబూ తలహాకి ఈ విషయం అర్థం కాలేదు. ఏంటి, ఇంట్లో ఒక డెడ్ బాడీని పెట్టేసుకొని నా భార్య సింగారించేసుకొని నాతో ఇలా రాత్రి సమాగమం కూడా జరిగిపోయింది ఏంటనేసి వెంటనే ఫజర్ నమాజ్ తర్వాత మదీనాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి ప్రవక్త వారితో ఈ విషయం చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా సంతోషంగా ఆ రోజు రాత్రి, ఏ రోజైతే నిన్న రాత్రి మీరు ఇద్దరు కలిశారు కదా, సమాగమం జరిగింది కదా, అందులో అల్లాహ్ బర్కత్ ప్రసాదించుగాక అనేసి ఇద్దరి కోసం దువా చేశారు. ఆ రాత్రి, ఏ రాత్రి అయితే వాళ్ళు కలిశారో ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది. చివరికి ఒక బాబు పుట్టాడు, అబ్దుల్లా అని పేరు పెట్టడం జరిగింది. సుబ్హాన్ అల్లా. ఆ అబ్దుల్లా ఎంత గుణవంతుడు అంటే అన్సార్ సహబాలలో అబ్దుల్లా ఒక గుణవంతుడుగా ఆయన యొక్క ఆ విధంగా ఆయన యాటిట్యూడ్ ఉండేది. ఈ విధంగా ఒక భార్య తన భర్తకు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అవిధేయత చూపకూడదు. కాబట్టి భర్త యొక్క విధేయత, ఒక స్త్రీ స్వర్గానికి వెళ్ళడానికి భర్త విధేయత తప్పనిసరి అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.